నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మేనల్లుడైనటువంటి రమేష్ బరిలో దించారు. గత కొంతకాలంగా గంగాధర నెల్లూరు వైకాపా టికెట్ కోసం ఆయన కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ నారాయణ స్వామి తన కూతురు కోసం అని చెప్పి రమేష్‌ని పక్కన పెట్టేసి ఆ కుటుంబానికి దూరం జరిగిన పరిస్థితి నెలకొన్న పరిస్థితిలో రమేష్ మామపై పైచేయి సాధించేందుకు గాను కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున నా నియ గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగి పోటీకి నిలుస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు మామ అంటే మీ మామ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మీ మామ దగ్గర కొంతకాలం పాటు మీరు పనిచేయడం జరిగింది. ఎందుకు మీరు ఆయన నుంచి దూరం జరిగే కాంగ్రెస్ పార్టీలో చేరి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ముందుగా 360 న్యూస్ యజమానానికి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమంటే, ఇక్కడ మామ అల్లుళ్ళ పోరు అనేది ఇది ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే రాజకీయ పరంగా ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మా డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా అతని యొక్క ప్రభావం తగ్గింది. సో అతని యొక్క పరిస్థితులు అతని యొక్క ఇక్కడ ముఖ్యంగా దళిత జాతికి అయితేనేమి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి అందరికీ కూడా అతను ఉపయోగపడట్లేదు అన్నటువంటి భావన అందరికీ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కలిగింది. ఇది కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ ఇది డిస్కస్ చేస్తారు, మీకు తెలుసు. నేను ఖచ్చితంగా మళ్ళీ మా సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి ముద్దుల బిడ్డగా మా షర్మిలమ్మ గారు మీద ఉన్నటువంటి మాకు నమ్మకం, ఆమె వస్తే ఇక్కడ మంచి జరుగుతుంది, ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ పునర్నిర్మించే కార్యక్రమం జరుగుతుంది అన్నటువంటి భావనతో ఆమె పార్టీకి వచ్చిన తర్వాత మేము కూడా ఆలోచించి షర్మిలమ్మ వెంట నడవడానికి సిద్ధమైనాము. అదే ముఖ్య కారణం. కానీ ఇక్కడ రాజకీయ కక్షలు ఎటువంటిది లేదు. మా మామ మీద మాకు నమ్మకం లేదు, నారాయణ స్వామి గారి మీద మాకు పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. కాబట్టి ఇక్కడ పార్టీ పరంగా చూస్తే మాకు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో ఉద్యోగస్తులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి, రైతులైతేనేమి ఎవరు కూడా ఇక్కడ బాగుపడిన సందర్భాలు కనబడలేదు. కాబట్టి ఇవన్నీ నేను చూశాను, నా మనసు చలించిపోయింది. ముఖ్యంగా నారాయణ స్వామి అనేటువంటి మా మేనమామ గారికి వయసు అయిపోయింది. కాబట్టి ఆయన కూడా ఇంకా రాబోయే కాలాల్లో దళిత జాతి కోసం పోరాడే పరిస్థితి కనబడలేదు. ముఖ్యంగా ఈ జీడినెల్లూరు నియోజకవర్గంలో దళిత జాతి కోసం పోరాడడానికి ఒక్కరు కూడా లీడర్లు లేని పరిస్థితుల్లో ఈ ఈ బాధ్యతల్ని నేను భుజాన్ని వేసుకొని అందరి కోసం పోరాడడానికే వచ్చాను. కానీ ఇక్కడ ఎటువంటి అయితే మంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఉన్న కాలం నుంచి మీరు నియోజకవర్గంలో ఏదైతే ఇసుక కానీ లేదంటే గ్రావెల్స్ కానీ లేదంటే మైన్స్ కానీ వీటికి సంబంధించి పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపి మీరే ఎక్కువ డబ్బులు సంపాదించారన్న వాదన ఒకటైతే బలంగా వినిపిస్తుంది. దీన్ని ఏమంటారు? ఇది చాలా పూర్తి విరుద్ధమైనటువంటి క్వశ్చన్ అడిగారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడ అడిగినా, ఏ లీడర్ని అడిగినా, ఏ వ్యక్తులను అడిగినా మా గురించి తెలుసు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి వాస్తవాలు లేదు. ఇది పూర్తిగా అభూత కల్పన మాత్రమే. ఇక్కడ రాజకీయంగా నేను కాంగ్రెస్ పార్టీకి చేరడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని విధంగా ఇక్కడ ఒక ఉత్సాహంతో జనాలైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి మళ్ళీ ఇందిరామరాజ్యాన్ని తీసుకురావాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించారు. ఇది తెలుసుకున్నటువంటి మా మేనమామ గారు నన్ను రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఈరోజు తన కూతుర్ని ఎవరినైతే నిలబెట్టారో ఆమెని గెలిపించుకునే మార్గంలో నన్ను ఓడించాలని ఏదో కుట్రలు జరుగుతుందే. కానీ దీంట్లో పూర్తిగా 100% అవాస్తవమైనటువంటి మాట. జీవితంలో ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఒకరి దగ్గర తీసుకున్న పరిస్థితి కానీ, ఒక అవినీతి పాల్పడినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే. మీరు అవసరమైతే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నా సరే, మీరు ఎటువంటి విచారణ జరిపించుకున్నా సరే నేను సిద్ధంగా ఉంటాను. ఇది మొక్కలోనే తుంచే కార్యక్రమం చేస్తున్నా నా మీద. రాజకీయంగా నేను ఎక్కడ ఎదుగుతానో అని నా మీద పూర్తిగా భయపడి వాళ్ళు ముందుగానే నన్ను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవ్వరు నమ్మరు. ఈ నియోజకవర్గ ప్రజలు చక్కగా అందరికీ తెలుసు. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇక్కడ ఘన విజయంతో గెలిపించి నన్ను ఆదరించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ భయంతోనే వాళ్ళు దురాలోచనతోటి దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. నేను పూర్తిగా మా ఎస్సీ దళిత జాతి కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం మన షర్మిలమ్మ పక్షాన పోరాడడానికి షర్మిలమ్మ మీద నమ్మకం. అంటే ఈ ఎన్నికల్లో మీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా మీరు ప్రజలకు ఏమైనా స్పష్టమైన హామీలు ఇచ్చి ఓట్లు అడిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కొత్త మేనిఫెస్టో కూడా త్వరలో మంచి మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఇప్పటికే 9 హామీలతో ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ తరఫున తీసుకుంటుంటారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా. పార్టీ తరఫున కాకుండా మీరు ఈ నియోజకవర్గ ప్రజలకి ఏమి హామీ ఇస్తారు? ఏ హామీ ఇచ్చి ఓట్లు అడుగుతారు?
ముఖ్యంగా ఇక్కడ నేను ఒక ఓటర్‌గా కాకుండా, ఒక పోరాట యోధుడుగా, ఒక ముఖ్యంగా దళిత జాతి కోసం, నిరుపేదలైనటువంటి దళిత జాతి, తర్వాత ముఖ్యంగా నిరుద్యోగుల కోసము, తర్వాత రైతుల కోసం పోరాడాలని అనుకుంటున్నాను. నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే విధంగా గవర్నమెంటే కాకుండా వివిధ పారిశ్రామికవేత్తలుగా చేయడానికి కూడా మేము నడుం బిగిస్తున్నాము. ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీలు ఇక్కడ ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి రైతులు చాలా వరకు బాధలు అనుభవిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ, రేణుగుంట షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేసే విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలని కూడా నేను కృషి చేయబోతున్నాను. దీనికి షర్మిలమ్మ గారు కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాము. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఎక్కువ హామీలు కూడా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఇది పార్టీ పరంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితమైన మంచి సంక్షేమ పథకాలు వస్తుంది కాబట్టి అవే ప్రజలకు సరిపోతుంది. మా గంగాధర నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి నన్ను ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపిస్తారని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఏదైతే నిరుద్యోగులు కానీ లేదంటే రైతులు కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో వారి కోసం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కూడా చర్చించి ఏదైతే మూతపడ్డ కాయలా పడ్డ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో చెరుకు పరిశ్రమలు వాటిని పునరుద్ధరించడానికి తన శాయశక్తిలా ప్రయత్నిస్తాను. అలాగే ఏదైతే గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లను పూర్తి స్థాయిలో తీసుకుని వచ్చి మళ్ళీ పార్టీకి పూర్వవైపును తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్తున్నారు. అయితే తన మీద కొంత కక్ష పెట్టుకున్న త డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తన మీద కొంత అసత్య ప్రచారాలు చేస్తున్న పరిస్థితుల్లో వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని రమేష్ చెప్తున్నారు. ఓటు స్టూడియో.